మీరు వ్యాపారం చేయాలా లేక ఉద్యోగం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ప్రపంచంలో అత్యధిక శాలరీ అందుకుంటున్న సీఈఓ ఎవరో తెలుసా? కంపెనీ వ్యాపారాన్ని విజయవంతంగా నడిపిస్తే జాబ్ కమ్ బిజినెస్ చేస్తున్న సాటిస్ఫాక్షన్ ఉండొచ్చేమో. ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. బిజినెస్ మోడల్ సక్సెస్ చేయడానికి ప్రజల అవసరాలు గుర్తించడం కీలకం. ఏ అవును, బి కాదు. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుల్లో కోటి సంపాదించడానికి అప్పు చేసి వ్యాపారంలో 2 కోట్లు పెట్టుబడి పెట్టి వడ్డీతో కలిపి 4 కోట్ల వరకు పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ లేనిది సంపాదించడం కంటే ఉన్నది కాపాడుకోవడం ముఖ్యం. ఎంఎన్సీ కంపెనీల వ్యాపారాన్ని నడిపించే సీఈఓలు తమ టీంతో కలిసి తీసుకునే నిర్ణయాలతో కంపెనీలను విజయాల బాట పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓల వేతనాలు ఎలా ఉన్నాయంటే, సాధారణంగా యాపిల్ సీఈఓ టిక్ కుక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అందుకునే వేతనాలు మిగిలిన వారి కంటే ఎక్కువగా ఉంటాయని భావిస్తుంటాం. కానీ స్టార్ బక్స్ సీఈఓ బ్రియాన్ నికోల్ శాలరీ మాత్రం వారిని మించి అందుకుంటున్నారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ శాలరీ 4 నెలలకు గాను 643 కోట్లు కాగా, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఇంచుమించు ఇదే మొత్తంలో శాలరీ అందుకుంటున్నాడు. అదే సమయంలో బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ప్రముఖ కాఫీ బ్రాండ్ స్టార్ బక్స్ సీఈఓ బ్రియాన్ నికోల్ తన మొదటి 4 నెలల వేతనంగా $96 మిలియన్ అంటే సుమారు 827 కోట్లు అందుకుంటున్నారు. అమెరికాలో అతిపెద్ద కార్పొరేట్ ప్యాకేజీల్లో ఒకటిగా నిలిచింది. టెక్ కంపెనీ యాపిల్ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కంటే అత్యధిక ప్యాకేజీని నికోల్ అందుకున్నారు. అదే 4 నెలలకు ఒక్కొక్కరు $75 మిలియన్ అందుకున్నారు. ఈ విషయాన్ని బ్లూంబర్గ్ తన నివేదికలో వెల్లడించింది. 2024 సెప్టెంబర్లో స్టార్ బక్స్ లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన నికోల్ కంపెనీలో చేరిన నెల తర్వాత $5 మిలియన్ సైన్ ఆన్ బోనస్ ను కూడా పొందారు. నికోల్ జీతంలో దాదాపు 94% స్టాక్ అవార్డుల రూపంలో అందుకున్నారు. దీంతో అమెరికాలోని అధిక వేతనాలు అందుకునే సీఈఓల్లో టాప్ 20లో నికోల్ నిలిచారు. అయితే నికోల్ని నియమించుకునే సమయంలో వార్షిక వేతన ప్యాకేజీ $113 మిలియన్ ఉంటుందని అంచనా వేయగా, కేవలం 4 నెలలకే నికోల్ $96 మిలియన్ అందుకున్నాడు. భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ కంపెనీ సీఈఓగా ఉన్న సమయంలో స్టార్ బక్స్ లో అమ్మకాలు తగ్గడంతో ఆ స్థానంలో నికోల్ను స్టార్ బక్స్ కు బాధ్యతలు అప్పచెప్పింది. ప్రస్తుతం ఆయన ఇంటి రెంట్ను భరించేందుకు కంపెనీ జెట్ను ఉపయోగించేందుకుగా కూడా అంగీకరించింది. ఇటీవలే వెల్లడించిన వివరాల ప్రకారం నికోల్ గృహ వినియోగ అవసరాల కంటే $1,43,000 అధికంగా కంపెనీ చెల్లించింది. దక్షిణ కాలిఫోర్నియాలోని తన ఇంటి నుంచి సీటెల్లోని స్టార్ బక్స్ ప్రధాన కార్యాలయానికి ప్రయాణించడం కోసం మరో $72,000, ఇతర వ్యక్తిగత ఖర్చుల కోసం సుమారు $19,000 ఖర్చు చేసినట్లు పేర్కొంది. ఈ రిపోర్టు చూశాక జాబ్ చేయాలో, బిజినెస్ పెట్టాలో లేక సీఈఓ అవుతారో మీరే నిర్ణయించుకోండి.